అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు రజతోత్సవ వేడుక జరుపుకుంటున్న సందర్భంగా ఆ పార్టీ ముఖ్య నేతలకు మరియు ఆ పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు వరంగల్లో ఎల్కకుర్తిలో జరుగుతున్న సభ గురించి అసలు ఒక్కసారి మనం చూద్దాం. ఇది నమస్తే తెలంగాణ పేపర్. సో నమస్తే తెలంగాణ పేపర్ లో మామూలుగా హెడ్డింగ్ అయితే 24 బీఆర్ఎస్ అని చెప్పి హెడ్డింగ్ ఇచ్చిండు. తర్వాత పోరుగల్లు దారిలోన తరలింది తెలంగాణ అని చెప్పి పెద్ద హెడ్డింగ్ మాత్రం ఇచ్చిండు. నెక్స్ట్ కేసీఆర్ కోసం కదులుతున్న పల్లె పట్నం, స్వచ్ఛందంగా తరలి వెళ్తున్న సబ్బండ వర్ణాలు, కని విని ఎరుగని రీతిలో మహాసభ ఏర్పాట్లు, బండెనక బండి గట్టి పయనమైన గులాబీ దండు, ఊరూరా బీఆర్ఎస్ జెండాల ఆవిష్కరణ, హెల్ప్ లైన్ నెంబర్ 9014206465 ఏర్పాటు. సో ఈ పేపర్ లో నాకు బాగా నచ్చింది. హెల్ప్ లైన్ నెంబర్ అంటే ఎవరైనా సరే, ఎందుకంటే అంత పెద్ద సభకు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే చాలా పెద్ద ట్రాఫిక్ ఉంటది. ఎండలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో 9014206465 ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా ఈ నెంబర్కి హెల్ప్ చేస్తే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆ సమస్యను తీర్చే విధంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాదిగా తరలి రండి కేటీఆర్ పిలుపు. కేటీఆర్ కూడా చాలా మంది రావాలని చెప్పి పిలుపునిచ్చారు. ఇంకోటి, మనము తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణను సాధించిన ఇంటి పార్టీ 25 ఏళ్ల పండగ సందర్భంగా తెలంగాణ గులాబీ తోటలా మారింది. ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ జాతరకు ఓరుగల్లు బాహుబలి వేడుక కని విని ఎరగని రీతిలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. యాక్చువల్ ఏంటంటే ఆ వేడుకను బాహుబలి సెట్టింగ్స్ లో, బాహుబలి వేడుకలో ఒక సెట్టింగ్ లాగా తయారు చేశారంట. సో అదే ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఎనీవే ఇది. సో ఇది ముఖ్యంగా టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క 25 సంవత్సరాల ప్రయాణం అసలు ఎలా జరిగింది. నాకున్నంత అనుభవం టిఆర్ఎస్ పార్టీ గురించి ఒక్కసారి మనం అందరం, అంటే నేను పర్సనల్ గా టిఆర్ఎస్ ని ఎప్పటి నుంచి చూస్తున్నా, అసలు టిఆర్ఎస్ పార్టీ ఎలా తెలంగాణను బాగా ఓన్ చేసుకోగలిగింది, తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని కూడా ఎంతవరకు ఓన్ చేసుకున్నారు. సో ఇవన్నీ ఒకసారి మనం చూసినట్లయితే 2001 ఏప్రిల్ 27న అంటే దాదాపు ఇదే తేదీన టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. ముఖ్యంగా అప్పుడు కేసీఆర్ మరియు కొందరు ప్రొఫెసర్ జయశంకర్ అండ్ వి ప్రకాష్ అనే కొందరు వ్యక్తులతో జల విహార్ మండల్లో ఈ పార్టీ ఆవిర్భావం జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగానే ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో సమైక్య పాలకులు తెలంగాణ ప్రజలపై చూపిస్తున్న వివక్షకు ఎదుర్కోలేక, ఎంతో మంది ఉద్యోగాలు లేక, అప్పట్లో రైతులు కూడా కరెంటు అనేది లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులలో యువతకు ఉద్యోగాలు లేక, మరియు ప్రాజెక్టులు నాగార్జున సాగర్ మరియు శ్రీరామ్ సాగర్ అంటే తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఉన్నా గానీ, తెలంగాణ నుంచి వాటర్ వెళ్తున్నా గానీ తెలంగాణ ప్రజలకు నీళ్ళు లేక ఆ వాటర్ ని చూసుకుంటూ ఏడ్చుకుంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత అవసరం అని చెప్పి, లేకపోతే వేరే ఆప్షన్ లేదని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27, 2001లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఏర్పాటు అయితే చేసిరు. చాలా మందికి అప్పట్లో ఏంటంటే ఉద్యోగస్తులలో కొంతమంది స్టూడెంట్స్ లో తెలంగాణపై చాలా ఉండే అనమాట. తెలంగాణ కావాలి, తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పి చాలా వివిధ కొన్ని వర్గాలలో మాత్రం చాలా ఉండేది. సో అది ఎలా పైకి వచ్చిందనడానికి ఉదాహరణ ఏంటంటే, అప్పటికి తెలుగుదేశం పార్టీలో ఉన్న కేసీఆర్ ఎప్పుడైతే రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ కు
రావడం జరిగింది. సో మొట్టమొదటి టిఆర్ఎస్ ప్రయాణం ఎలా ఉందంటే ఒకసారి చూపిస్తా. ఏప్రిల్ 27 రోజు టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కావడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఏమైందంటే 60 రోజులకే ఎలక్షన్స్ వచ్చినాయి. ఏ ఎలక్షన్స్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రావడం జరిగింది. సో ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ పార్టీ మంచి ఫలితాలను చూసింది అనమాట. యాక్చువల్లీ అది చాలా బూస్ట్ అయిపోయింది, అందరు ఆశ్చర్యపోయారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాది సంస్థ నారాయణపూర్ మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ సర్వేల్ గ్రామంలో ఒక సర్పంచ్ గెలవడం జరిగింది. చౌటుపల్లి మండలం చూస్తే పిల్పల్పాడు, ఇట్లాంటి కొన్ని గ్రామాలలో మా ఏరియా కూడా కొత్తగా ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ కొంచెం ఆశ్చర్యం, చాలా మందికి ఆశ్చర్యం వేసింది. అమ్మ ఈ టిఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని సీట్లు సర్పంచ్లలో గెలవడం, జెడ్పీటీసీ, ఆ తర్వాత జెడ్పీటీసీ. సో ఏంటంటే ఆ స్థానిక సంస్థల ఏర్పాటు అంటే టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన 60 రోజులకే స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక మంచి ఫలితాలు చూడడం వల్ల ఆ పార్టీ నేత కేసీఆర్ కు చాలా నమ్మకం వచ్చింది. అంటే ప్రజలలో టిఆర్ఎస్ వాదం ఉంది, దీన్ని మంచిగా పైకి తీస్తే ఇది ఎప్పటికైనా ఒక ప్రభంజనంగా మారి తెలంగాణ రాష్ట్రం సాధిస్తామని చెప్పి అనే నమ్మకం అనేది కేసీఆర్ కు క్రియేట్ అయిపోయింది. సో అందుకని దీని తర్వాత కూడా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే బయటకు వచ్చి టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిండో తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. అతను ఎమ్మెల్యే సీటు కూడా రిజైన్ చేయడం జరిగింది. సో ఎమ్మెల్యే సీటుకు రిజైన్ చేసిన తర్వాత బై ఎలక్షన్స్ రావడం జరిగింది. సో బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అందరి చూపు ఏంటంటే సిద్దిపేట వైపు ఉండే. సో సిద్దిపేట నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి అంటే ఆ పార్టీ తరఫున అప్పటి నాగల్ గుర్తుండే, సో కేసీఆర్ గారు నిలబడడం జరిగింది. సో మంచి మెజార్టీతో సిద్దిపేట ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడమని చెప్పి సిద్దిపేట ప్రజలు అతన్ని గెలిపించడం జరిగింది. సో అప్పుడు అంటే బై ఎలక్షన్స్ లో కేసీఆర్ గారు చాలా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పటి నుంచి సిద్దిపేటకు తెలంగాణకు అనేది ఒక ప్రత్యేక అనుబంధం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్దిపేట ప్రజలు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీని తప్ప మళ్ళొకరిని గెలిపించే పరిస్థితి కూడా లేదనమాట. అంటే అప్పటి బై ఎలక్షన్స్ తర్వాత కేసీఆర్ తర్వాత హరీష్ రావు కంటిన్యూగా గెలుస్తూనే ఉన్నారనమాట. అంటే తెలంగాణకు సిద్దిపేటకు ఎంత అనుబంధం ఉందంటే యాక్చువల్లీ ఫస్ట్ బూస్ట్ ఇచ్చింది సిద్దిపేట. ఆ రోజు ఒకవేళ సిద్దిపేటలో కేసీఆర్ గారు ఓడిపోయి ఉంటే అప్పుడు పరిస్థితి వేరే ఉండేది. ఎందుకంటే అప్పటి మీడియా అనేది గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తున్నారు అనమాట. అమ్మ ఎప్పుడు ఈ తెలంగాణ వాదాన్ని అంచేద్దామా అని చెప్పి గోతికాడ నక్కల్లా అప్పుడు మీడియా గానీ అప్పుడున్న ఆంధ్ర పెట్టుబడిదారులు గానీ ఎదురు చూస్తున్న తరుణంలో కేసీఆర్ గారు గెలిచి తెలంగాణ ప్రజలకు ఒక నమ్మకం, వేరే ప్రాంత ప్రజలకు కూడా నమ్మకం కల్పించారు. ఏంటంటే ఈ తెలంగాణ వాదం ప్రజల్లో ఉంది, మేము సపోర్ట్ చేస్తాం, మీరు కొట్లాడండి అనే నమ్మకం విధంగా కేసీఆర్ ని గెలిపించి కేసీఆర్ తర్వాత అసెంబ్లీకి రావడం జరిగింది. కేసీఆర్ వక్త, మంచి వక్త, అనర్గళంగా మాట్లాడతాడు, విశేష పరిజ్ఞానం ఉంది కేసీఆర్ కు. కేసీఆర్ ఒక్కరున్న అసెంబ్లీలో 100 మందితో మాట్లాడే అంత సబ్జెక్టు కేసీఆర్ దగ్గర ఉంది. సో కేసీఆర్ ఒక్కడే అప్పుడు ఆ తర్వాత బై ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత కేసీఆర్ ఒక్కరే అసెంబ్లీకి పోవడం జరిగింది. సో ఒక్కడున్నా నేను చెప్పిన విధంగా అతను చాలా విషయాలలో తెలంగాణపై మొట్టమొదటిగా అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని మొట్టమొదటిగా వాడుతున్న ఎమ్మెల్యేగా కేసీఆర్ గుర్తింపబడ్డారు అనమాట. అతను ఏది మాట్లాడినా తెలంగాణ గురించే మాట్లాడేది. ఆ కొన్ని రోజులు కూడా తర్వాత ఎలక్షన్స్ కూడా జరిగినాయి. ఆ కొన్ని రోజులు ఏదైతే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన తర్వాత ఊకంగా తెలంగాణ గురించి మాట్లాడడం, తెలంగాణకి ఇక్కడ అన్యాయం జరిగింది, తెలంగాణకి ఈ ప్రాజెక్టులో అన్యాయం జరిగింది, తెలంగాణకి ఈ ఉద్యోగుల్లో అన్యాయం జరిగింది. సో ఇట్లాంటి విషయాలపై అసెంబ్లీలో మాట్లాడడం అంతో ఇంతో ప్రజలకు చేరవేసింది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ 2004 ఎలక్షన్స్ అంటే
ఈ 2004 ఎలక్షన్స్ కంటే ముందు టిఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ బై ఎలక్షన్స్ గెలిచింది. కేసీఆర్ గారు సిద్దిపేట నుంచి విజయం సాధించారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. సో దీనివల్ల కాన్ఫిడెంట్ పార్టీ శ్రేణులకు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. ఆ తర్వాత మరి ముఖ్యంగా 2004 ఎలక్షన్లో కేసీఆర్ గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందనమాట. అప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పటికే 10 సంవత్సరాలు జరిగింది అధికారంలో, కంబైన్డ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం చాలా అత్యవసరం. ఇక్కడ కాదు, సెంట్రల్ లో కూడా, అంటే సెంట్రల్ లో కూడా అధికారంలో లేదు, సో స్టేట్ లో కూడా అధికారంలో లేదు. సో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడం చాలా ముఖ్యమైన పని. సో అప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని దెబ్బతీసింది, సో దాన్ని పూడ్చుకోవాలంటే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీతోనే మనం పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే తెలంగాణలో సీట్లు రావడం కష్టం, సీట్లు రాకపోతే అధికారంలోకి రావడం కష్టం. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడేమోనన్న భయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో కేసీఆర్ కి ఏముంది, కేసీఆర్ కు అతను ఏమనుకున్నాడంటే ఇంకా కొంచెం పార్టీ పట్ల యంత్రాంగం అనేది అంత లేదు నా దగ్గర ప్రజెంట్ గా. సో నాకు ఒక పార్టీ అండా ఉంటే ఈ పార్టీని కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీల సీట్లను గెలుచుకొని ఒక ప్రబలమైన శక్తిగా మారచ్చు. సో సంకీర్ణ యుగంలో, అప్పట్లో అన్ని సంకీర్ణ యుగమే కాబట్టి సంకీర్ణ యుగంలో మనం వచ్చిన ఎంపీ సీట్లు చాలా నిర్ణయాత్మక శక్తిగా మారుతాయనే ఉద్దేశంతో, మనకు కూడా ఒక సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో 2004లో వీళ్ళిద్దరూ పొత్తు పెట్టుకోవడం జరిగింది. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్లస్ టిఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇది మేజర్. ఇప్పుడు ఈ ఎలక్షన్లలో టిఆర్ఎస్ పార్టీ దాదాపు 26 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం జరిగింది. సో తర్వాత 5 ఎంపీ సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ దాదాపు 2004 ఎలక్షన్లలో 26 ఎమ్మెల్యే సీట్లు ప్లస్ 5 ఎంపీ సీట్లు అంటే చాలా పెద్ద విషయం అనమాట. చాలా బిగ్. కొత్తగా వచ్చిన పార్టీకి ఆ విధంగా సీట్లు రావడం అనేది నిజంగా కేసీఆర్ గారికి చాలా అసలు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అంటే తెలంగాణ ప్రజలు మొత్తం టిఆర్ఎస్ వైపు చూస్తున్నారు అనే విధంగా సంకేతం ఇచ్చారు అనమాట 26 సీట్లు గెలుచుకోవడం వల్ల. ఆ తర్వాత ఇంకా గవర్నమెంట్ రావడం జరిగింది. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. సెంట్రల్ లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కావడం జరిగింది. సో అప్పుడు టిఆర్ఎస్ పార్టీ 2 ప్రభుత్వాలలో జాయిన్ కావడం జరిగింది. అంటే స్టేట్ లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక 4 మంత్రులను, అంటే అప్పుడు హరీష్ రావు ఉండే ప్లస్ సంతోష్ ఉండే, ఇంకా ఒక 4 మంత్రులు ఉండే. సెంట్రల్ లో కూడా 2 మినిస్టర్స్ ఉండే. సెంట్రల్ లో కేసీఆర్ గారు ఒక మినిస్టర్ ఉండే, ప్లస్ మెదక్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆళ్ల నరేంద్ర కూడా ఒక సహాయ శాఖ మంత్రి ఉండారు. ఈ టైప్ ఉండే అనమాట. ఇక్కడనే కేసీఆర్ గారి పట్ల సోనియా గాంధీకి అమితమైన ప్రేమ అతనిపై ఎలా కలిగిందంటే అక్కడ గమ్మత్తు జరిగింది. 2004లో సెంట్రల్ గవర్నమెంట్ లో, అంటే యూపీఐ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ జరుగుతున్నప్పుడు డిఎంకే కరుణానిధికి నాకు ఫస్ట్ కేసీఆర్ కి ఇచ్చిన మినిస్టర్ ఏంటంటే నౌకాయాన మినిస్టర్ ఇచ్చారు అనమాట. సో ఆ మినిస్టర్ ను డిఎంకే కరుణానిధి నాకు ఆ మినిస్టర్ నాకే కావాలి, అంటే నా పార్టీకే కావాలి, అతను కూడా యూపీఏలో ఉన్నారనమాట, నాకే కావాలి, లేకపోతే నేను అసలు మీకు మద్దతు కూడా ఇవ్వను, నేను అసలు ఇంకా నా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయరు అని చెప్పి అతను ఖరాఖండిగా కూర్చోవడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీ చాలా టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ లో డిఎంకేను వదులుకోలేని పరిస్థితి. డిఎంకే అనేది చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి. సో వాళ్ళకు కరుణానిధి అంటే స్టాల్వార్డ్, చాలా పెద్ద సీనియర్ లీడర్ అనమాట. అతను చెప్పి అతను అల్టిమేట్ ఇచ్చేసరికి సోనియా గాంధీ కూడా తప్పలేదు. అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ కు నౌకాయాన మినిస్టర్ ఇవ్వడం వల్ల షిప్పింగ్ మినిస్టర్ అనమాట. సో కేసీఆర్ ను ఇప్పుడు వదులుకోవాల్సిన పరిస్థితి. కేసీఆర్ ను వదులుకోవాలి, ఆ మినిస్టర్ ను వదులుకోవాలని చెప్పారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఎట్లుంటదంటే ఒకసారి ఆల్రెడీ అన్నం ఇచ్చిన తర్వాత
మళ్ళీ ఆ అన్నం తీసుకొని ఇంకో అతనికి ఇవ్వాలి. సోనియా గాంధీ పరిస్థితి అది అప్పుడు ఆ టైంలో అడగలేని పరిస్థితి. కేసీఆర్ ను ఆల్రెడీ మినిస్టర్ ఇచ్చిన ఏమని అడగాలన్న సందేహం ఉన్న టైంలో కేసీఆర్ గారు సోనియా గాంధీ దగ్గరకు వచ్చి, మేడం నాకు ఇలాంటిది ఈ మినిస్టర్ పై కానీ వేరే పై కానీ నాకు ఎలాంటి ఆశలు లేవు, నాకు కావాల్సింది తెలంగాణ ఒకటి, మీరు తెలంగాణ ఇస్తే చాలని చెప్తే సోనియా గాంధీ చాలా అతని పట్ల చాలా ఇంప్రెసివ్ అయింది మేజర్ గా. అక్కడ సోనియా గాంధీకి కేసీఆర్ గారికి కొంచెం అనుబంధం ఏర్పడింది అనమాట. సో అప్పుడు సోనియా గాంధీ ఇమీడియట్ గా ఆ నౌకాయాన మినిస్టర్ తీసుకొని డిఎంకేకి ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత కేసీఆర్ గారికి కార్మిక శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది అనమాట. సో అప్పుడు కేసీఆర్ కు సోనియా గాంధీకి ఒక మంచి అనుబంధం ఏర్పడింది. మీరు నమ్ముతారో నమ్మరో, కేసీఆర్ అంటే సోనియా గాంధీ అపాయింట్మెంట్ కావాలంటే అప్పట్లో చాలా నెలలు తరబడి వెయిట్ చేసేవాళ్ళంట చాలా మంది ముఖ్యమంత్రులు కూడా. ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒక్కొక్కసారి అపాయింట్మెంట్ లేట్ అయ్యేది, కానీ కేసీఆర్ గారికి మాత్రం ఇమీడియట్ గా అపాయింట్మెంట్ ఇచ్చేది సోనియా గాంధీ. సో అంతా ఎందుకంటే ఒకసారి సోనియా గాంధీ దృష్టిలో ఏంటంటే నేను ఇచ్చిన దాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చిండు, అతని చేయి పై ఉన్నదన్న ఆ ఉద్దేశం అనేది, సదుద్దేశం అనేది కేసీఆర్ పై ఉంది కాబట్టి, సో ఆ విధంగా కేసీఆర్ కు సోనియా గాంధీకి మంచి అనుబంధం అప్పుడు ఏర్పడింది. తర్వాత వస్తున్న క్రమంలో 2006 లో వీళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది. 2006 లో పూర్తిగా తెలంగాణపై ఇంకా నిర్ణయం అంటే ఇంకా అప్పటి స్టార్ట్ అయిపోయింది. 2004 లో వీళ్ళు స్టార్ట్ చేసారు, సో గవర్నమెంట్ స్టార్ట్ అయిపోయింది, కానీ తెలంగాణపై నిర్ణయం మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకోవట్లేదు. సో దానికి వ్యతిరేకంగా 2006 లో ఆ పార్టీ నుంచి వైదొలగడం జరిగిందనమాట. ఎవరెవరు ఇక్కడ స్టేట్ లో వైదొలిగిరు, సెంట్రల్ లో కూడా యూపీఏకు విత్డ్రా చేసుకొని బయటకు వచ్చేసారు అనమాట. బయటకు వచ్చేసిన తర్వాత 2008 లో బై ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. సో అంతకుముందే ఏమైందంటే, అంతకుముందే కరీంనగర్ ఎంపీ అయిన కేసీఆర్ గారు మధ్యలో రిజైన్ చేయడం జరిగింది. ఎందుకు రిజైన్ చేశారంటే, అప్పట్లో ఎం సత్యనారాయణ అనే వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఒక మాట అనడం జరిగింది. ఏమన్నాడంటే, కేసీఆర్ ఈ రోజు ఎంపీ ఉండడం అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన భిక్షే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్లే కేసీఆర్ గారు ఎంపీగా అయ్యిండు, ప్లస్ మినిస్టర్ గా అయ్యిండు అని చెప్పి ఒక మాట అనడం జరిగింది. సో ఆ మాటకు ఇమీడియట్ గా కేసీఆర్ గారు రియాక్ట్ అయ్యి ఇమీడియట్ గా రాజీనామా చేయడం జరిగింది. అసలు నేను మీ పార్టీ వల్ల నేను గెలవలేదు అని చెప్పి, ఈసారి నేను పూర్తిగా నేను ఒక్కనే నిలబడుతున్నా అని చెప్పి కేసీఆర్ గారు రాజీనామా చేసి కరీంనగర్ బై ఎలక్షన్ లో నిలబడడం జరిగింది. సో ఆ బై ఎలక్షన్ లో దాదాపు 3 లక్షల మెజారిటీ రావడం జరిగింది. సో మళ్ళీ చాలా కాన్ఫిడెంట్, అంటే ఎప్పుడు రిజైన్ చేసి ఎప్పుడు వేస్తున్నా కేసీఆర్ గారు గెలుస్తుండడం అనేది అతనికి చాలా బూస్ట్ అనిపిస్తుంది అన్నమాట. చాలా బూస్ట్ అనిపిస్తుంది. చాలా అసలు తెలంగాణ ప్రజలు మొత్తం నా వైపే ఉన్నారన్న నమ్మకం అనేది అతనికి రావడం జరిగింది. సో అదే నమ్మకంతో 2008 లో ఎమ్మెల్యేలను కూడా రిజైన్ చేయడం జరిగింది అనమాట. సో అప్పట్లో 26 ఎమ్మెల్యేలు ఉంటే 16 మంది ఎమ్మెల్యేలే రిజైన్ చేసారు, 10 మంది ఎమ్మెల్యేలు అనేది రిజైన్ చేయాలి. అప్పుడే టిఆర్ఎస్ పార్టీకి కొంచెం మేము రాజీనామా చేయమని చెప్పి వాళ్ళు అనడం వల్ల ఓన్లీ 16 మంది మాత్రమే రిజైన్ చేసేందుకు, కానీ ఆ 16 మందిలో 7 మంది మాత్రమే గెలవడం జరిగింది అనమాట. సో 16లో 7 మాత్రమే గెలవడం జరిగింది. సో అప్పుడే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి కొంచెం బ్రేక్ వచ్చేసింది. అంటే అప్పటి వరకు చాలా అనితర సాధ్యంగా ముందుకెళ్తున్న టిఆర్ఎస్ పార్టీకి ఫస్ట్ టైం తెలంగాణ ప్రజలు బ్రేక్ ఇచ్చారు. సో ఆ బ్రేక్ అనేది 16 సీట్లు మళ్ళీ పోటీ చేస్తే, మళ్ళీ ఎలక్షన్స్ పెడితే ఓన్లీ 7 సీట్లు గెలవడమే గగనం అయిపోయింది అనమాట. ఎందుకంటే ఊకే బై ఎలక్షన్స్ రావడం అనేది ప్రజలకు ఇష్టం లేకుండా అయిపోయింది. ఊకే రాజీనామా చేయడం ఏంటి, ఊకే మళ్ళీ గెలవడం ఏంటి, ఈ టైప్ ఆఫ్ లా వాళ్ళు ఒప్పుకోలేదు. సో దానివల్ల మళ్ళీ 7 సీట్లకే పరిమితం కావడం జరిగింది. తర్వాత మళ్ళీ 2009 ఎలక్షన్స్ లో ముఖ్యంగా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీతో పొత్తు కావడం జరిగింది. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ టీడీపీతో
ప్లస్ కమ్యూనిస్ట్ సిపిఐ ప్లస్ సిపిఎం, ఇది అంతా కలిపి మహా కూటమి లెక్క ఒక ఏర్పాటు చేయడం జరిగింది 2009లో. సో 2009లో ఏర్పాటు చేయడం జరిగింది. 2009లో కూడా చాలా తక్కువ వచ్చినాయి. ఓన్లీ 2 ఎంపీ సీట్లు మాత్రమే రావడం జరిగింది. ప్లస్ ఓన్లీ 10 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే రావడం జరిగింది. సో ఇది 2009లో. సో చాలా చాలా తక్కువ సీట్లు అంట, కంపారిజన్ ముందు ఎలక్షన్స్ తో పోలిస్తే చాలా తక్కువ సీట్లు వచ్చినాయి. కేసీఆర్ గారు కూడా చాలా డిప్రెస్ అయ్యారు. కొన్ని రోజుల వరకు బయటకు రాలేదు కూడా. అసలు ఏం చేయాలి, అసలు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంది, అసలు ఏమైంది, మనకి తప్పు చేస్తున్నామా అని చెప్పి చాలా బాధపడ్డ సందర్భం అనమాట 2000 ఎలక్షన్ రిజల్ట్ చూసి. అప్పట్లే అంతకు ముందే ఏమైపోయిందంటే ఈ పార్టీలో కొంత ఆల నరేంద్ర తిరుగుబాటు చేసే ప్రయత్నం చేయడం వల్ల ఆల నరేంద్రను సస్పెండ్ చేయడం జరిగింది. మరికొంతమంది నాయకులను కూడా అప్పుడే టిఆర్ఎస్ లో స్వరం వేరే విధంగా రావడం వల్ల కొంతమంది నాయకులను కూడా కేసీఆర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత 2009లో ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం, సో టిఆర్ఎస్ పార్టీకి అంతగా రిజల్ట్స్ రాకపోవడం అనేది ఒకంత నిరాశ చెందిన మాట వాస్తవం. ఆ తర్వాత గేమ్ చేంజర్ ఎలా అయిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను కేసీఆర్ గారు అందిపుచ్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఉవ్వెత్తున లేపడం జరిగింది. సో ఈసారి తెలంగాణ ఉద్యమం అలా లేవటం, దానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఉద్యోగ సంఘాల నుంచి, సబ్బండ వర్గాల నుంచి పూర్తిగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలకడం అనేది నిజంగా చాలా ఒకంత ఇంకా అప్పటి నుంచి ఇంకా తెలంగాణ ఉద్యమం అనేది ఇంకా ప్రతి రోజు జరుగుతూనే ఉంది. ఒక్క రోజు అంటే 2009 తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్నారో, ఇది గేమ్ చేంజర్ అనమాట. తెలంగాణకు గేమ్ చేంజర్ ఏంటంటే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష. సో ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చిదంబరం అనౌన్స్మెంట్ చేసింది అనమాట, తెలంగాణ ఇస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ నిర్ణయాన్ని బ్యాక్ తీసుకోవడం అనేది అప్పట్లో చాలా సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకుందో అప్పటి నుంచి తెలంగాణ ప్రజలు ప్రతిరోజు జేఏసీలు ఏర్పాటు చేసుకొని ప్రతి రోజులు పార్టీలకు అతీతంగా యూనివర్సిటీ విద్యార్థులు, మామూలుగా ఉద్యోగ సంఘాలు, చాలా కార్మికులు, రైతులు, కూలీలు, ఎంతో మంది చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎక్కడ అంటే పూర్తిగా విభజించడం జరిగింది. తెలంగాణ ప్రజలు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అని చెప్పి ప్రతి దగ్గర విభజించిపోయారు. ప్రతి దగ్గర ఆంధ్రలో ఉంటే తెలంగాణలో ఉంటే ఆంధ్రలోకి ఒక సంఘం, తెలంగాణలో ఇమీడియట్ గా పక్కకు వచ్చేది తెలంగాణలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకో, తెలంగాణ సంఘం అంటే తెలంగాణకు ఆంధ్రకు పూర్తిగా విభజన రేఖ అనేది స్టార్ట్ కావడం జరిగింది. వాళ్ళకు అసలు ఇంకా సంబంధాలు కూడా అసలు చెప్పాలంటే మాట్లాడుకోవడం కూడా గగనం అయిపోయింది. అంటే ఇంకా పూర్తిగా పక్కకు వచ్చేసారు అనమాట మానసికంగా. సో ఆ తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆమరణ దీక్ష జరిగిందో తర్వాత ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపోవడం, దానికి అనుగుణంగా ఎంతో మంది విద్యార్థులు రోజుకు 2-3 చనిపోయారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అమరుల త్యాగం అనేది చాలా బాధాకరం. శ్రీకాంతాచారి ఎప్పుడైతే చనిపోయిండో, శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత ప్రతిరోజు పేపర్లో చూసేటోళ్ళం, రోజుకు ఒకరు కానీ ఇద్దరు కానీ చనిపోయేది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ చెట్లు మాత్రం ఎంతమంది పిల్లలను ఉరివేసుకొని చనిపోయారో అసలు ఇంకా చెప్పొద్దు. కానీ రోజుకు ఒకరు ఉస్మానియా చెట్ల అసలు దేవులాడేది. చాలా మంది అమ్మ ఈ రోజు ఎవరు చనిపోయారో, ఎవరు ఈ అబ్బాయి కనిపిస్తలేడంటే ఉస్మానియా యూనివర్సిటీ చెట్లకు వెతికేది అనమాట. అంతా ఉండేది అమరుల త్యాగం. ఈ అమరుల త్యాగం అనేది దాదాపు 1000 మంది అమరుల త్యాగం. ఇంతమంది చాలా మంది చనిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతగా డిసైడ్ అయిపోయి కంపల్సరీ తెలంగాణ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఇవ్వాలని చెప్పి, మీకు అందరికీ తెలిసిందే 2014లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. జూన్ 2 రోజు
ఫార్మేషన్ డే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ తెలంగాణ ప్రాసెస్ లో తెలంగాణ ఇవ్వడంలో సోనియా గాంధీ పాత్ర అనేది చాలా కీలకం. సో కేసీఆర్ గారు కూడా ఎప్పుడు అడ్మిట్ చేస్తారనమాట, ఈ తెలంగాణలో సోనియా గాంధీ పాత్ర లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే అని చెప్పి చాలాసార్లు కేసీఆర్ గారు కూడా అనడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ రావడం, తెలంగాణ తర్వాత మళ్ళీ అధికారంలోకి టిఆర్ఎస్ పార్టీ రావడం ఇంకా మనందరికీ తెలిసింది. ఇంకా ఆ తర్వాత ఇంకా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రజెంట్ కాకపోతే ఏంటంటే మన బ్రేక్ పడి ఇప్పుడు ప్రజెంట్ గా ప్రతిపక్షంకు రావడం. సో ఈ మధ్య కాలంలో ఒక చేంజ్ జరిగింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ గా పార్టీకి మారడం అనేది, ఆ పార్టీ దేశంలో కూడా మేము పోటీ చేస్తాం, దేశ రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతామని చెప్పి ఉద్దేశంతో ఆ పార్టీ అలా బిఆర్ఎస్ పార్టీగా మారడం జరిగింది. సో మిగతా అంతా మీకు అందరికీ తెలిసిందే అనమాట. సో ఇది జనరల్ గా మేజర్ గా తెలంగాణ పార్టీ యొక్క 25 సంవత్సరాల ప్రయాణం అనమాట. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నోసార్లు ఓటములు, ఎన్నోసార్లు గెలుపు, ఎన్నోసార్లు అవమానం, ఎన్నోసార్లు ఇది. సో ఎన్ని దిగమింగి ఇంకా కూడా ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది. సో ఈ పార్టీ అనేది తెలంగాణకు సంబంధించిన పార్టీ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఇన్సిస్ట్ చేస్తూనే ఉన్నారు. మా పార్టీ అనేది బిఆర్ఎస్ పార్టీగా మారినా కానీ మా రక్తం ఎప్పుడు తెలంగాణతోనే ఉంది, మేము తెలంగాణతోనే మా ప్రయాణం అని చెప్పి ఎప్పుడు చెప్తుంటారు. సో ప్రజెంట్ గా కూడా తెలంగాణ కోసం అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో దీనిపై ఒక బిట్టును దాన్ని మనం ముఖ్యంగా దేశపతి శ్రీనివాస్ ను అడిగి తెలుసుకుందాం. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీకు తెలియని నెంబర్స్ నుండి సిమ్ డియాక్టివేషన్, ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్, కేవైసీ అప్డేట్స్ లేదా మీ బంధువులు జబ్బు పడ్డారని, అరెస్ట్ అయ్యారని కాల్స్ లేదా మెసేజెస్ వస్తే తొందరపడి స్పందించకండి. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930 కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు హోం మంత్రిత్వ శాఖ. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను తెలంగాణ అకాడమిక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఒక్కటి సార్, మేము ఒక్క విషయం అడగడానికి మీకు ఫోన్ చేసిన. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ యొక్క 25 సంవత్సరాల ప్రయాణం గురించి నేను మొత్తం వివరించడం జరిగింది సార్. సో అందులో నాకు ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి నాకు 2-3 క్వశ్చన్స్ చెప్తే చాలు సార్. ఒకటి సార్, నేను మొట్టమొదటిగా అంటే 2001 ఏప్రిల్ 27 రోజు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో తర్వాత సిద్దిపేట ఎలక్షన్స్ లో అంటే అందరు చూపు ఏంటంటే కేసీఆర్ గారు రాజీనామా చేయడం జరిగింది. కానీ సిద్దిపేటలో బై ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ గెలవడం, అప్పుడే జరిగిన టిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మంచి ప్రభావం చూపడం, మీలాంటి వాళ్ళకు అంటే అప్పుడు మీరు టిఆర్ఎస్ కు అంటే తెలంగాణకు కోసం పోరాడిన వ్యక్తిగా టిఆర్ఎస్ పార్టీని ఎలా చూస్తారు సార్ ఆ టైంలో? తెలంగాణ ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ అనేది లేదు టిఆర్ఎస్ వచ్చేదాకా. పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు, పొలిటికల్ ఎక్స్ప్రెషన్ లేదు. అప్పటి వరకు తెలంగాణ ప్రజలు తమ సమస్యల పరిష్కారాలని పార్లమెంట్ పరిధిలో కాకుండా ఆ వ్యవస్థలకు అవతల వెతికినారు. బిఆర్ఎస్ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే పార్లమెంటరీ పరిధిలో ప్రశ్నలకు జవాబులు వెతికేటువంటి లేదా సమస్యలకు పరిష్కారాలు వెతికేటువంటి ఆ ప్రయోగం మొదలైంది. దానివల్ల తెలంగాణలో ఒక లీగల్ స్పేస్ వచ్చింది. అంతకుముందు తెలంగాణ అంటే తీవ్రవాద ముద్ర వేసేవాడు, ముద్ర వేసేవాడు, కాల్చి చంపినారు, లాంటి వాళ్ళని ముక్కలు చేసినారు, అనేక మందిని హింస చేత నోళ్ళమోయించినారు. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆనాటి టిఆర్ఎస్ ఇవాటి టిఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఆ లీగల్ స్పేస్ వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది. టిఆర్ఎస్ చేసిన గొప్ప పని ఏమిటంటే అప్పటి వరకు తెలంగాణ డిమాండ్ అనేది మేధావుల మధ్య చర్చగా మాత్రమే ఉంది. దానిని ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి అంశంగా మార్చింది బిఆర్ఎస్. మాయల మరాఠీ ప్రాణం చిలకలో ఉంటదండి, అట్లా రాజకీయాల ప్రాణం ఎన్నికల్లో ఉంటది. కనుక ఆ ఎన్నికల్లో తెలంగాణ డిమాండ్ ప్రభావపూరితంగా మార్చడం వల్ల ప్రతి పార్టీ తెలంగాణ గురించి మాట్లాడవలసి వచ్చింది.
తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయవలసి వచ్చింది. విస్తృతమైన ఆమోదం వచ్చింది దానివల్ల. అవునవును. చాలా మంది ఎన్నికలలో ఎందుకు పాల్గొంటుంది అని విమర్శించేవాడు. ఉద్యమం చేయాలి కానీ ఎన్నికలు ఎందుకు కానీ ప్రతి ఎన్నిక తెలంగాణ డిమాండ్ ఒక మెట్టెక్కించింది. 2004 ఎన్నిక తర్వాత జాతీయ ఎజెండాల భాగమైంది, యూపీ ఎజెండాల భాగమైంది. పార్లమెంట్ లో ప్రధానమంత్రి నోట ప్రతిధ్వనించింది, రాష్ట్రపతి నోట ప్రతిధ్వనించింది. సార్ ఇక్కడ సార్ ఒక మాట సార్, ఎందుకంటే 2004లో కాంగ్రెస్ పార్టీ అంటే గవర్నమెంట్ లో యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారికి షిప్పింగ్ మినిస్టర్ రావాల్సి ఉండే, కానీ అది డిఎంకే నేత కరుణానిధి కంపల్సరీ ఆ షిప్పింగ్ మినిస్టర్ నాకే కావాలి, లేకపోతే నేను మొత్తం నేను అసలు గవర్నమెంట్ కే మద్దతు ఇవ్వనని చెప్తే సోనియా గాంధీ అసలు కేసీఆర్ గారు అడగక ముందే కేసీఆర్ గారు సోనియా గాంధీకి వెళ్ళి, మేడం మీరు ఈ మినిస్టర్ అప్పట్లో సోనియా గాంధీ చాలా టెన్షన్ పడుతుండే, సో కేసీఆర్ గారు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, అసలు నాకు ఏ మినిస్టర్ అవసరం లేదు, మీరు తెలంగాణకు నాకు ఇస్తే హామీ చాలు, ఈ మినిస్టర్ వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పి ఆ మినిస్టర్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అది డిఎంకేకి వెళ్ళడం జరిగింది. సో అప్పటి అంటే కేసీఆర్ గారి కమిట్మెంట్ అనేది అప్పుడే చూసినాం సార్. అంటే ఈ మినిస్టర్స్ ఇవన్నీ ఆయనకు నథింగ్. ఆయన ముందు ఏంటంటే తెలంగాణ ఈ మాట ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో కూడా రాసినట్టు, కోalition టైమ్స్ అని ఆయన ఒక పుస్తకం రాసినాడు, సంకీర్ణ రాజకీయాల శకం. దాంట్లో నేను కేసీఆర్ గారు లాంటి లీడర్ చూడలేదు నా రాజకీయ జీవితంలో అన్నాడు ఆయన. పదవులు కోరిన వాళ్లే తప్ప, ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలు కోరుకున్న వాళ్లే తప్ప ఆయనకు అప్పటికే కేటాయించింది అది షిప్పింగ్ అనేది. కానీ డిఎంకే పట్టుబట్టడంతో ఎట్లా చెప్పాలనే విషయంలో సోనియా గాంధీ మల్లగుల్లాలు పడుతుంటే తానే పోయి అదేముంది నాకు తెలంగాణ ముఖ్యం, నాకు ఇవి ముఖ్యం కాదని 6 నెలలు పోర్ట్ఫోలియో లేకుండా ఉన్నాడు. ఆ పోర్ట్ఫోలియో లేకుండా 6 నెలలు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 1-2 years ఉన్న తర్వాత తెలంగాణ విషయంలో ఇదే నాచివేద ధోరణి అవలంబిస్తుంటే సెంట్రల్ మినిస్టర్ పదవిని వదులుకొని తిరిగి ఉద్యోగం మొదలు పెట్టాడు. ఒక సర్పంచ్ పదవిని కూడా ఎవరు వదులుకోవడానికి ఇవాళ సిద్ధంగా లేరండి. పదవుల కోసం ఎట్లా నానా గట్టిగా అరుస్తున్నారో, పదవులు రావడం కోసం పార్టీలు ఎట్లా మారుస్తున్నారో, సంస్థలు ఎట్లా మోస్తున్నారో, ఒక ద్రోహ పార్టీ నుంచి ఇంకో ద్రోహ పార్టీలోకి ఎట్లా మారుతున్నారో, కనీసం జై తెలంగాణ అనడానికి కూడా నోరు రాని నాయకులు వాళ్ళ అధికారం మాది హైకమాండ్ లకు చేయగొట్టడం తప్ప తెలంగాణకు చేయగొట్టలేని అర్భకులు అవాటవీలు ఇవాళ కేసీఆర్ గారు వచ్చి మాట్లాడతారు. ఆయన సెంట్రల్ మినిస్టర్ పదవి వదులుకున్నాడండి. ఎంత గట్స్ ఉండాలి. పదే తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిండు, తన పదవులను పణంగా పెట్టిండు. ఒక దశకు వచ్చేసరికి నిరాహార దీక్ష సమయంలో ప్రాణం పణంగా పెట్టిండు. చాలా మంది తమాషాలాగా మాట్లాడుతుంటారు. ఆ రోజు నేనున్నానండి, సోడియం లెవెల్స్ పడిపోయి ఆయనకు మొత్తం క్రాంప్స్ వస్తున్నాయి, ఆయన బీపీ ఉంది, ఆయనకు షుగర్ ఉంది. అట్లాంటి వ్యక్తి నిరాహార దీక్ష చేయడం, దానికి నిరాహార దీక్ష చేస్తే అయితే రావాలి లేకుంటే రావాలి అనే మొండి పట్టు కూడా బయట నుంచి కొంతమంది కావాలని తీసుకొచ్చారు. అది ఆయన ఒక నినాదంగా ప్రజలకు ఇన్స్పైరింగ్ గా ఇచ్చినాడు. కేసీఆర్ చూడు తెలంగాణ వచ్చులో అంత మాత్రం చేత సస్పెదాగా నిరాహార దీక్ష చేయాలని కాదు. పొట్టి మన గాంధీజీ అనేక సార్లు నిరాహార దీక్ష చేసిండు. ఆశయం ఒకవేళ నెరవేర్చకపోవచ్చు, ప్రొటెస్ట్ తెలియజేయడానికి కూడా చేస్తారు. కానీ సరే ఆయన సభా దీక్ష అనుకోండి, December 9 ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్ళు రాజీనామా పెట్టింది కదా కాంగ్రెస్. 1969 నుంచి 2014 దాకా పిల్లలు చనిపోవడానికి ఆ బలిదానాలన్నిటికీ మూల కారణం, ప్రధాన బాధ్యురాలు కాంగ్రెస్. ఇంకోటి సార్, అదే యాక్చువల్లీ ఏంటంటే ఈ టిఆర్ఎస్ పార్టీ అనేది ప్రతిసారి అంటే తెలంగాణ ప్రజల ముందు మేము టిఆర్ఎస్ కోసం మేము తెలంగాణ కోసమే పోరాడుతున్నాం, మాకు ఇంకేం అవసరం లేదని చెప్పి చాలా సార్లు అంటే ఒక శీల పరీక్ష లెక్క ఎన్నో సార్లు నిరూపించడం జరిగింది సార్. ఎన్నో సార్లు అంటే పదవులకు ఏంటంటే కొందరు ఏమంటే మీరు పదవుల కోసమే ఉండరు, తెలంగాణ కోసమే అనే మాట ఎక్కడ కూడా రాకుండా చాలా సార్లు అంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా సార్లు రిజైన్ చేయడం జరిగింది. కేసీఆర్ చాలా అసలు బై ఎలక్షన్స్ లో అనేది ఇంకా టిఆర్ఎస్ కున్నంత ఎక్స్పీరియన్స్ కూడా ఎవరికి లేదనుకుంటా. ఎందుకంటే వాళ్ళు అన్ని సార్లు బై ఎలక్షన్స్ రాజీనామా చేయడం, బై ఎలక్షన్స్ రావడం, మళ్ళీ గెలవడం, అంటే ఎవరు ఏ టైంలో అవకాశం వస్తే ఒక్క మాట చెప్పాలి సార్. ఒక్క మాట ఎంఎస్ సత్యనారాయణ అప్పుడు ఉన్నప్పుడు ఒక మాట అంటే కేసీఆర్ గారిని ఒక మాట అన్నాడు, మీరు కాంగ్రెస్ పార్టీ వల్ల గెలిచారు, మీరు సొంతంగా గెలవలేదు అనే మాటకు ఇమ్మీడియట్ గా కేసీఆర్ గారు రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ గా రాజీనామా చేసి మళ్ళీ కరీంనగర్ ఎంపీగా అద్భుతమైన దాదాపు ఒక 3 లక్షల మెజార్టీతో గెలవడం అనేది తెలంగాణ ప్రజలను
మొత్తంని ఒక ఈ సర్కిల్లో అంటే తెలంగాణ ప్రజలు మొత్తం ఈ తెలంగాణ వాదం చుట్టే ఒక ఎప్పుడు ఒక నినాదంగా మారడానికి ఎంతవరకు ఉపయోగపడింది సార్? డెఫినెట్గా ఎన్నికలను కూడా తన రాజకీయ వ్యూహంలో భాగం చేసినాడు ఆయన. మీకు ఈ ఎన్నికలలో తెలంగాణను ఒక ఇష్యూ చేయడం వల్ల ప్రతి పార్టీ అనివార్యంగా తెలంగాణ గురించి మాట్లాడవలసి వచ్చింది. ఈ సమైక్యాంధ్ర మీడియాలు చచ్చినట్టు తెలంగాణ గురించి చర్చలు పెట్టాల్సి వచ్చింది. అంటే వాళ్ళు ఏంటంటే ఎజెండా మీద తెలంగాణ అంశం లేకుండా చేయాలి, వేరే అంశాలు పట్టుకురావాలి, ప్రాధాన్యత లేకుండా చేయాలి. ఒక పత్రిక అయితే సర్కులర్ ఇచ్చిందండి, తెలంగాణ గురించిన వార్తలు రాయొద్దని డైరెక్ట్ గా తన విలేకరులకు సర్కులర్ లో పంపింది ప్రముఖ పత్రిక. ఇంకో పత్రిక ప్రభుత్వ పత్రిక. ఆ పత్రిక ఏం చేశారంటే ఎవరైతే ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేయరో వాళ్ళను నిజమైన తెలంగాణ నాయకులని, ఎన్నికలను ప్రభావితం చేసేటువంటి కేసీఆర్ లాంటి వాళ్ళని మాత్రం వీళ్ళు దగా చేస్తారు అని, స్వార్థపరులు అని దొంగ ప్రచారం చేసేదన్నమాట. తద్వారా కేసీఆర్ ను బలహీనపరచాలి, ఎన్నికలలో తమ చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు కాపాడాలి. దీనికోసం ఒక పత్రిక పనిచేసింది. ఈ మీడియా చేయడం వల్ల కూడా ఇంత పదే పదే ఆయన అగ్ని పరీక్షకు నిలబడాల్సి వచ్చింది. అవును సార్, అవును సార్. అంటే వాళ్ళు ఆలోచించండి, ఎవరైనా ఎంపీ పదవి వదలడానికి, సెంట్రల్ మినిస్టర్ పదవులు వదలడానికి, ఎమ్మెల్యేల పదవులు వదలడానికి, ఎమ్మెల్సీల పదవులు వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా దేశంలో వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక డిమాండ్ కోసం అట్లా వదులుకోవడానికి సిద్ధంగా లేదు సార్. అటువంటి అది చూపించింది కదంటే దానివల్ల ప్రజల్లో విశ్వాసం పెంచేయడం, మాకు పదవులు ముఖ్యం కాదు, మేము ఒక సామాజిక అంశాన్ని, ఒక ప్రజల ఆకాంక్షని నెరవేర్చే నిబంధనతో ఉన్నామని ప్రజల్లో కొండంత విశ్వాసం కలిగించేయడం. అవును సార్. ఎప్పుడు కేసీఆర్ అనేది అంటే పదవులు అనేది అంటే అవసరం వస్తే ఏదైనా త్యాగం చేయడానికి అనేది టిఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో అంటే రక్తంలోనే ఉంది. దీంట్లో తెలంగాణ కోసం, పర్టికులర్ గా తెలంగాణ కోసం ఏ దానికి వచ్చినా టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రిజైన్ చేసేది, మళ్ళా అదే స్థాయిలో కూడా ప్రజలు కూడా ఎప్పుడు టిఆర్ఎస్ ను ఆదరిస్తూనే ఉన్నారు సార్. మనం చూస్తూనే ఉన్నాం. అవును, వచ్చింది. 2008 లో వచ్చింది ఒకసారి, అంటే 16 మంది దాఖలాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ విరవలేదండి. అంటే గెలుపోటములే చూడలే. అప్పుడు చెప్పేది కదా జయశంకర్ గారు చెప్పేది, మనకు 3 దశలు ఉంటాయి: భావజాల ప్రచారం, ఆందోళన, ఎన్నికలు అని. ఒక ప్రక్రియలో ఎదురు దెబ్బలాలంటే ఇంకో ప్రక్రియలో విజృంభిద్దాం, తిరిగి ఎన్నికల్లో విజయం సాధించేయాలి. అట్లా కానీ ఎప్పుడైతే 2009 లో వికటించారు, మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత ఇంకా టిఆర్ఎస్ ఎప్పుడు రాజీనామా చేసినా దొంగ పార్టీలన్నీ కూడా సమైక్యవాద దొంగ పార్టీలన్నీ కూడా ఒక భయంకరమైన కుటిలం చేసేది. అవి ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికల కానీ నై తెలంగాణ. ఎన్నికలకు ముందు అందరూ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాలి, మేము అనుకూలంగా వినాలి. తర్వాత ఏం చేయాలంటే ఎన్నికలు అయిపోగానే ఇంకెక్కడ తెలంగాణ బీడియా, సిగరెటా, ఇన్స్టెంట్ దోషణ, కాషాయం ఒకటి మాట్లాడతాడు, 2 కళ్ళ సిద్ధాంతం ఒకటి మాట్లాడతాడు. అట్లా ఈ దుర్మార్గం చేస్తుంటే ఈ కుట్రలు బద్దలు కొట్టాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష ప్రకటించాడు, ఆమరణ నిరాహార దీక్ష. ఆ ఆమరణ నిరాహార దీక్ష తర్వాత ప్రజలు డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. ఆ ప్రకటనను కూడా వెనక్కి తీసుకుపోయారు. అప్పుడు ప్రజలలో ఆగ్రహం అనేది తీవ్రంగా వచ్చింది. అదే వచ్చేది కూడా ఇట్లా ఎన్నికలు మలుపుతారా, ఇంత దుర్మార్గమా అని. అప్పుడు సబ్బండ వర్ణాలు సకల జనులు రోడ్ల మీదకి రావడం మొదలైంది. ఇక అక్కడ నుంచి ఎలక్షన్లలో వెనక్కి చూసుకోవాలి, వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. దానికి ముందు పడ్డ శ్రమ, పడ్డ బాధ, పడ్డ అవమానాలు ఎలక్షన్ తర్వాత ఇక అయిపోయిందన్నారు, క్లోజ్ అన్నారు. తల ఎక్కడ పెట్టుకుంటావు అని అడిగిండు రాజశేఖర రెడ్డి. అటువంటి అవమానాలు, దుఃఖం, భవన్ ఆక్రమిస్తామని ఒకడు ఇప్పుడు నడగదండి ఆ సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి, ఆయన భవన్ ఆక్రమిస్తామని వచ్చిండు. తెలంగాణ భవన్ ఆక్రమించేస్తాం. తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే 10 విలువలు పెట్టిండు. ఇట్లా ఉంటారండి మనుషులు. ఇవన్నీ తట్టుకున్నారు. ఇవన్నీ తట్టుకొని నిలబడి ఈ కుట్ర కూడా హైదరాబాద్ రాష్ట్రం చేయాలని, ఇప్పుడు సంగారెడ్డి రాష్ట్రం చేయాలని, ఒకడు యూటీ చేయాలని, ఒకడు బీటీ చేయాలని, ఒకడు రాయల్ తెలంగాణ అని, వీటన్నిటినీ పూర్వపక్షం చేసి హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణ కావాలని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు కనుక అయింది. ఇదే కాంగ్రెస్ ఢిల్లీలో మంత్రి పదవులలో కూర్చున్న నాయకులు రాయల్ తెలంగాణ ఒప్పుకున్నారు. కానీ కేసీఆర్ ఒప్పుకోలేదు, బంధకాలు ఇచ్చిండు. 7 మండలాలు గుంజుకుంటే బంధకాలు ఇచ్చింది టిఆర్ఎస్. అదే సమయంలో రాజ్యసభలో కాంగ్రెస్ ఉన్నది, వాళ్ళకి ఎంపీలు ఉన్నారు. ఒక మాట మాట్లాడారు.
ఇంకోటి సార్, చరిత్రలో లిఖించిన సత్యాలు. అవును సార్, ఇంకోటి సార్, అది యాక్చువల్లీ రీసెంట్ కూడా అంటే 2024 లో కూడా టిఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ కూలిపోతుంది, ఆ పార్టీ ఇంకా అయిపోయింది అని చెప్పి చాలా మంది ప్రచారం చేయడం జరిగింది సార్. మళ్ళీ ఎంత కొన్ని ఫ్యూ టైమ్స్ లోనే ఇప్పుడు ఈ రోజు ఎవరిని చూసినా మనందరికి తెలిసిందే సార్. ఇప్పుడు నార్మల్ గా ఎవరిని అడిగినా చెప్తారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది. జనరల్ గా అది ఇంకా టాక్ అనేది ఇంకా అందరికి స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా నేను కూడా చూస్తుంటాం కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఏ విధంగా పరిణామాలు అంటే ఇంకా మనందరికి తెలిసిందే. కానీ అంతలోనే అంటే అప్పుడు ఉన్న ఇప్పుడు కూడా ఆ మీడియా అనేది ఏమో తెలంగాణ అని పేరు వచ్చు, కానీ మీడియా అనేది వాళ్ళ చేతుల్లో ఉంచాలి. కానీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఈ పార్టీ పడిపోయింది, ఈ పార్టీ మొత్తం ఇంకా అంతర్ధానం అయిపోతున్న విధంగా ప్రచారం చేసింది. మరి దాన్ని అంతే ఎత్తులో మళ్ళీ ఎదుర్కొని ఈ స్థాయికి తీసుకురావడం అనేది ఎలా అనిపిస్తుంది సార్? ఇంకా లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. పెట్టినాడేమో మక్కలో పుట్టింది కుబ్బలో పోతుంది అన్న. ఇవాళ నిర్ణయంగా పండుగ చేసుకుంటున్నారు. అవును, అంటే మక్కలో పుట్టి కుబ్బలో పోతుంది అన్నోడు నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు. ఇవాళ 25 అన్నోడు కథమైపోయాడు తెలంగాణ లేడీ వాళ్ళ. అవును. తర్వాత ఇట్లా ప్రతి ఎన్నికలలో అనుకున్న ఫలితాలు రానప్పుడల్లా ఇవన్నీ అన్నారు. కేసీఆర్ అనే ఆయన చాలా మొండితనం ఉన్న మనిషి. ఆయన పట్టుదల ఉన్నటువంటి మనిషి. ఆయన తెలంగాణ ప్రజల హృదయం తెలిసినటువంటి మనిషి. డెఫినెట్ గా టిఆర్ఎస్ పరిపాలనలో వచ్చినటువంటి ఫలితాలు ఇవాళ ఎందుకు వస్తలేవు, ఇవాళ ఎందుకు చేయలేకపోతున్నారు? దానికి కారణం వర్కాలిక్ నేచర్ లేదు, ఆ కన్సర్న్ లేదు, ఉచిత భావం లేదు. సార్ బంగిటోడి కనుక గుణివాటం బయట కూర్చొని మస్తు మాటలు మాట్లాడచ్చు, కానీ ఎంత పలబడ్డాడు, ఎంత పడ్డాడు, ఎంతమంది నొప్పియాలి, ఎంతమంది అధికారంలో ఉంటే ఎన్ని రకాల వేధిస్తారు ఏంది, వాటన్నిటి తట్టుకొని నిలబడి ఎన్ని అద్భుతమైన ఫలితాలను 5 సంవత్సరాలలో ప్రాజెక్ట్ పెట్టినారు, రోడ్లు వేసినారు. 33 మెడికల్ కాలేజీలు కదా, 3 మెడికల్ కాలేజీ, 33 మెడికల్ కాలేజ్, ప్రతి డిస్ట్రిక్ట్ కొత్త డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. ఇలాంటి సంక్షేమ. ఓకే సార్, నో ప్రాబ్లం, రైట్. సో ఇదండి ముఖ్యంగా మనకు దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ అందుబాటులోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ గురించి మరిన్ని విశేషాలు తెలపడం జరిగింది. సో ఇది నాకున్నంత అనుభవం, అంటే నేను టిఆర్ఎస్ పార్టీ చూసిన ఎత్తుపల్లాలు కానీ, వాళ్ళు చెందిన ఓటములు కానీ, గెలుపులు కానీ, ఇవన్నీ నాకున్నంత పరిధిలో చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.